అక్క మెస్సయ్య అని పేరు నాకు అర్థమేమి అక్క? మెస్సయ్య అనగా అభిషేక్తుడు అనగా ఏర్పరచబడినవాడు అనగా నరులను రక్షించుటకు ప్రత్యేకముగా నియమించబడినవాడు, అభిషేకం పొందినవాడు చెల్లి. క్రీస్తు అని మాటకు అర్థమేమి అక్క? అభిషేక్తుడు రక్షించుటకు ఏర్పరచబడినవాడు అని అర్థము. ఈ పేరు మెస్సయ్య అను పేరుతో సమానమైన పేరు. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మేమెరుగుదుమని సమరయ స్త్రీ చెప్పాను కదా చెల్లి. యేసు అని పేరు నాకు అర్థమేమి అక్క? రక్షించుటకు అభిషేకం పొందినవాడు లేక అభిషేకింపబడినవాడు చెల్లి. క్రీస్తు యేసు అనగా ఏమి అక్క? అభిషేక్తుడైన రక్షకుడు, లోకైక రక్షకుడు చెల్లి. ఇమ్మానుయేలు అని పేరు నాకు అర్థమేమి అక్క? దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము చెల్లి, అనగా దేవుడు మన కూడానే ఉన్నాడని అర్థము చెల్లి. దేవునికి ఇంకా నువ్వు గల బిరుదులేవి అక్క? దేవుని యొక్క ఆయా పనులను బట్టి ఆయా పేర్లు బిరుదులు కలిగినవి. క్రీస్తు, మెస్సయ్య, యేసు, యేసుక్రీస్తు, ప్రభువు వాక్యము, క్రీస్తు యేసు, రెండవ ఆదాము, వెలుగు, దేవుని గొర్రెపిల్ల, రాజు, ప్రవక్త, యాజకుడు, యెహోవా దూత, యెహోవా, అల్ఫయు, ఒమేగాయు, అధిపతి, అధికారి, అందరికి ప్రభువు, ఆత్మలకు కాపరి, అధ్యక్షుడు, ఆశ్చర్యకరుడు, కాపరుల ప్రధాని, జీవపు వాక్యము, జీవాధిపతి, దావీదు వేరు చిగురు, నజరేయుడు, నమ్మకమైన సాక్షి, నీతిమంతుడు, నీతి సూర్యుడు, ఉండువాడు, పరిశుద్ధుడు, మర్మాలు తెలుపు ప్రవక్త, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, నిబంధన, దూత, భూరాజులకు అధిపతి, గొర్రెలకు మంచి కాపరి, మధ్యవర్తి, మహిమగల ప్రభువు, మార్గము, మూలరాయి, యూదాగోత్రపు సింహము, బోధకుడు, అద్వితీయుడు, అభిషేక్తుడు మొదలైనవి ఈ బురుదులను బట్టి దేవుడు మనకు స్నేహితుడు, మనుష్య కుమారుడు, మన సహోదరుడని సంతోషింతుము. అబ్రహాము, దావీదు, మరియమ్మ, యోసేపు కుమారుడని యేసు ప్రభువును గూర్చి చెప్పుటలో అర్థమేమి అక్క? యూదుల జనాంగమునకు సంబంధించిన మనుషుడని అర్థము. ఆయన ఇతర మతములలో గాని ఇతర జనాంగంలో గాని